నమస్తే సార్ మేడం. ఆర్ఆర్బి మాస్ సోషల్ మీడియా మీ గిరిధర్ని. అంటే రాజన్న రచ్చబండ టైటిల్ స్థాపకుడిని. ఎందుకంటే మా టీవీ యజమానానికి ధన్యవాదాలు, అదేవిధంగా మా టీవీ స్టాఫ్కి ధన్యవాదాలు, అదేవిధంగా మా టీవీలో బిగ్ బాస్ నిర్వహిస్తున్న మన నట సామ్రాట్ నాగార్జున సార్ గారికి శిరస్సు వంచి పదాభివందనాలు. బిగ్ బాస్ 9th సీజన్ హడావుడి. ఎందుకంటే సామాన్యులు ఎంటర్ అయ్యే విధంగా ప్లాన్ చేశారు కాబట్టి అందరూ ట్రై చేస్తున్నారు. కాబట్టి నేను కూడా ఒక చిన్నపాటి కళాకారుడిని. 93, 94లోనే నేను సినిమా యాక్టింగ్ కోసం హైదరాబాద్, మెడ్రాసులో గల్లీ గల్లీ తిరిగిన వాడిని. అవకాశాలు లేక ఎన్నికడికి వేసిన వాడిని. కన్నడ సీరీస్లో నటించిన వాడిని. కొన్ని కన్నడ సినిమాల్లో నటించాను. తర్వాత నేను దూరమయ్యాను. టాలెంట్ అన్నది ఒక డబ్బు సొమ్ము కాదు. టాలెంట్ ఉన్నవాడు ఎక్కడైనా పికప్ అవుతాడు. ఎందుకంటే ఈరోజు బిగ్ బాస్ నిర్వహిస్తున్న మా టీవీ నాగార్జున సార్ గారు చెప్పారు, సర్వసాధారణ వ్యక్తులకు ఛాన్సులు అనేసి, వాళ్ళ ఆశయం ఏంటనేసి. సార్ నాగార్జున సార్ గారు ఖచ్చితంగా బిగ్ బాస్లో సెలెక్ట్ అయ్యి ఓకే సక్సెస్ కొట్టానంటే, నా టాలెంట్ నిరూపించుకున్నానంటే ఖచ్చితంగా వచ్చిన డబ్బుతో నేను కూడా మా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో, చిత్తూరు జిల్లాలో ఎక్కడో ప్లేస్లో అనాథ శరణాలయం ఏర్పాటు చేయాలనేసి ప్లాన్ ఉన్నారు సార్. అవి చెప్పాలంటే ఈజీనే, అవి చేయాలంటే కష్టము. కానీ ఈ బిగ్ బాస్లో విన్నింగ్ కొడితే చేయొచ్చు అనే ఆశ. ఎందుకంటే అనాథ శరణాలయాలు గవర్నమెంట్ స్టాంపు పొందిన అనాథ శరణాలయాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా నేను కూడా ఒక అనాథ శరణాలయాన్ని ఏర్పాటు చేయాలని తపన ఉన్నది. ఈ తపన ఉన్నది కాబట్టి సాధారణ వ్యక్తిగా, రాజన్న రచ్చబండ టైటిల్ స్థాపకుడిగా, మాస్ సోషల్ మీడియా మీ మాస్ గిరిధర్గా ఈ వీడియో చేస్తున్నాను. అంతేగాని వేరే ఉద్దేశం కానే కాదు. టాలెంట్ అన్నవాడు ఎక్కడైనా నిరూపించుకుంటాడు. దీనికి టాలెంట్కి రికమెండేషన్ అవసరం లేదు. మీరు ఇప్పుడు సామాన్యులకి ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు శిరస్సు ఉంచి మరి పాదాభివందనాలు సార్. ఆర్ఆర్బి మాస్ సోషల్ మీడియా మీ మాస్ గిరిధర్ని.